మీడియా మిత్రులకి థ్యాంక్ యూ. పర్సంటేజ్ సిస్టమ్ అనే దాని మీద మాట్లాడుతుంది ఇక్కడ ఎగ్జిబిటర్ల బతుకు పోరాటం. ఇక్కడ ఏ సినిమాని టార్గెట్ చేసి కానీ ఏ నిర్మాతలని బాధ పెట్టి కానీ ఇది చేయట్లేదు, అందరూ అర్థం చేసుకోవాలి. మన తెలుగు నిర్మాతలకు మా రిక్వెస్ట్, మీరు మమ్మల్ని వేరే దృష్టితో చూడకండి. ఎగ్జిబిటర్ని కాపాడండి, థియేటర్లను కాపాడండి ప్లీజ్. ప్రొడ్యూసర్స్ అందరూ బారింగ్ రాజు గారు మీరు తప్ప అందరూ కూడా పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి క్లియర్గా చెప్తున్నారని అంటున్నారు. అందరు కాదండి, అందరు ప్రొడ్యూసర్లు కాదు. ఆల్రెడీ ఇప్పుడు అభిషేక్ ఎక్కువ సినిమాలు చేసే ప్రొడ్యూసర్స్ శ్రీనివాసరావు గారు చాలా మంది ప్రొడ్యూసర్లు సపోర్ట్ ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు మేము వచ్చేటప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్స్ గురించి యాక్టివ్ ప్రొడ్యూసర్స్ కూడా కొందరు ఉన్నారు. అలా పేర్లు చెప్పాల్సి సినిమాలు తీస్తున్న వాళ్ళే ఇప్పుడు. సార్ అదే సార్ ఇప్పుడు మైత్రి లేకపోతే నా సితారా 2 సినిమాలు 10 సినిమాలు ఇప్పుడు అర్ధ గంటలో కొంటాడు ఆయన. అదే సార్ ఇప్పుడు అంటే మీకు క్లారిటీ ఇస్తున్నా, యాక్టివ్ ప్రొడ్యూసర్ చాలామంది దీనికి మద్దతుగా ఉన్నారు, కొందరు వ్యక్తులే మద్దతుగా లేరు. వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటున్నారు, వీళ్ళ బాధలు వీళ్ళు చెప్తున్నారు. బాధలు అందరికీ ఉన్నాయి, వాళ్ళకి బాధలు లేవని అనట్లేదండి. సినిమాలు మేము తీస్తున్నాం, వాళ్ళు తీస్తున్నారు, బాధలు ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే బాధలు ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళు కనీసం సర్వే అవుతారు. ఇప్పుడు మేము సినిమాలు తీస్తున్నాం, ఇక్కడ కాకపోతే హిందీలో తీస్తున్నాం, బాలీవుడ్లో తీస్తున్నాం, ఎక్కడైనా సినిమా ఆగట్లా, థియేటర్లు ఆగిపోయే పరిస్థితికి వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న చాలామంది ఎగ్జిబిటర్లు మేము బంద్ చేస్తాం థియేటర్లు అంటే, లేదు పర్సంటేజ్ విధానానికి ఫైట్ చేసి పర్సంటేజ్ని నిలబెడతాం, మీరు ఓపిక పట్టండి అని ఒక 20 థియేటర్లు హోల్డ్ అయ్యి ఉన్నాయి ఇలా సిటీలో. లేకుంటే 20 థియేటర్లు బంద్ అయిపోతాయి ఇప్పుడు. కాకపోతే వాళ్ళకి హామీ ఇచ్చే మేము తీసుకొచ్చాము ఇక్కడికి. ఎందుకంటే ఇలా స్వార్థం ఏం లేదు, మాకు సెల్ఫిష్నెస్ ఏం లేదు. ఇక్కడ నైజాం ఏరియాలో థియేటర్లు బంద్ అయితే అందరు ప్రొడ్యూసర్లు బాంబేలో పోయి అగ్రిమెంట్ చేయాలి. ఇలా బాంబేలో సింగిల్ థియేటర్ లేదండి, ఎక్కడ సింగిల్ థియేటర్ మన కూడా మొత్తం పోయింది. ఓన్లీ ఉన్నదల్లా ఇప్పుడు మన ఓన్లీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఉన్నాయి సింగిల్ థియేటర్లు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇప్పుడు మేము ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ మూడిట్లో ఉన్నాం మేము. అయినా ఎందుకోసం ఎగ్జిబిషన్ దాని గురించి వాళ్ళు వచ్చి ఇక్కడ నిలబడ్డాం. థియేటర్లు బతకాలి. ఇప్పుడు మాకే కాదు, మాకున్న థియేటర్లు ఎంత ఉన్నాయో మైత్రికి అంతే ఉన్నాయి, మిగిలిన వాళ్ళకు ఉన్నాయి, అందరికీ థియేటర్లు ఉన్నాయి. ఇక్కడ థియేటర్లు లేని వాళ్ళు ఎవరు లేరు. మా కోసం మేము సెల్ఫిష్గా దీనికోసం ఫైట్ చేయట్లే, బతకాలి. థియేటర్ సింగిల్ థియేటర్లో ఇప్పుడు మీరే ఉన్నారు, మీ మీడియా మిత్రులు, సింగిల్ థియేటర్కి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారా, మల్టీప్లెక్స్ చూపిస్తారా సినిమా చూడటానికి? అది మరి మీరు అవాయిడ్ చేయట్లేదు, మీరు కూడా ఇంట్రెస్ట్కి వెళ్తున్నారు. మమ్మల్ని చిన్న వీళ్ళు అదే ఎగ్జిబిటర్లు అదే అంటున్నారు, మీరు కూడా మమ్మల్ని చిన్న చూస్తున్నారని. మీరు వెళ్ళి సింగిల్ థియేటర్ని సినిమా చూస్తామనండి, మాకు అక్కడే టికెట్లు ఇవ్వండి అనండి. రైట్, మీరు చెప్పేది బాగుంది. మీరు ఇప్పుడు ఆ పర్సంటేజ్ సిస్టమ్ అయిన తర్వాత మీరు ఏ థియేటర్లు అయితే ఆ ఫెసిలిటీస్ లేవో మీరు నిలదీయండి. ఇప్పుడు నా థియేటర్లు ఉన్నాయి, లేకుంటే సునీల్ థియేటర్లు ఉన్నాయి, లేకుంటే ఇంకెవరి థియేటర్లు, ఆ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత ఏంటి థియేటర్ ఇలా ఉందని అప్పుడు మీరు రాయండి. ఫస్ట్ వీక్లోనే ఆ పర్సంటేజ్ ఎక్కడ అమలు చేస్తే కనుక కదండి. హై బడ్జెట్ సినిమా అంటే ఇవాళ ఎక్కడ ఉంది? తెలుగు ఉందా, ప్యాన్ ఇండియా ఉందా? మీరు నాకు ఆన్సర్ చెప్పండి. హై బడ్జెట్ మూవీ తెలుగు సినిమానా, ప్యాన్ ఇండియా సినిమానా? అది చెప్పండి నాకు ఆన్సర్. తెలుగు సినిమా ప్యాన్ ఇండియా సినిమా అయింది, అలా తెలుగు సినిమా లేదు. హై బడ్జెట్ సినిమా ప్యాన్ ఇండియా. ప్యాన్ ఇండియా అన్నప్పుడు మరి బెంగళూరులో ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నారు, మహారాష్ట్రలో ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నారు, తమిళనాడు ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నారు? తెలుగు స్టేట్ ఏం చేసింది? మన సినిమా, మన హీరోలు, మన డైరెక్టర్లు, మన వ్యవస్థ. మనకేది? మన థియేటర్లు ఎక్కడన్నా ఈరోజు? మీరు మాట్లాడండి సార్, మీడియా మీరు మాట్లాడండి, మీరు నిలదీయండి క్వశ్చన్లకు ఆన్సర్లని. మేము కాదు మాట్లాడాల్సింది. మేము మాట్లాడితే శిరీష్ రెడ్డి బ్యాడ్, శిరీష్ రెడ్డి ఇలా మాట్లాడతాడు. ఇది కాదు, వ్యవస్థని మొత్తం టోటల్ ఇండియాలో అన్ని స్టేట్లు తిరిగి ఎక్కడ ఏ వ్యవస్థ ఎలా నడుస్తుంది. మనం ఒక్కళ్ళం కాదు కదా. ప్యాన్ ఇండియా సినిమాలు చేసి ఒక పుష్ప లాంటి సినిమా ఇలా ఎంతమంది ఎంజాయ్ చేశారండి వరల్డ్లో, ఇండియాలో. మనం ఎక్కడ ఎంజాయ్ చేసాం? మనకేంటి చెప్పండి? వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ పోయి అందరికి పర్సెంటేజ్ ఇచ్చేస్తున్నాం కదా. మేము గేమ్ చేంజర్ చేసాం, మేము ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాం, మేము ఇప్పుడు హిందీలో సల్మాన్ ఖాన్తో సినిమా చేస్తున్నాం. అంటే ఎంత పాన్ ఇండియా సినిమా అయినా తెలుగు స్టేట్స్లో వచ్చే డబ్బు వేరు,
మిగతా దాంట్లో ఇప్పుడు మీరు అన్నట్టు బెంగళూరులో ఇస్తున్నారు, లేకపోతే తమిళనాడులో ఇస్తున్నారు అంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్ తక్కువ అయి ఉండొచ్చు, ఇంకా అక్కడ దేర్ ఈస్ నో ఆల్టర్నేట్ అయి ఉండొచ్చు. కానీ Alternate ఎందుకు అయిందండి? వీళ్ళకి రావాల్సిన డబ్బే ఇక్కడ కాదు, అయితే ఒక నిమిషం, నేను ఆన్సర్ ఆల్టర్నేట్ ఎందుకు అయింది? మూతపడ్డాయి. బాంబేలో ఎన్ని సింగిల్ థియేటర్లు చెప్పండి? బాంబేలో ఎన్ని సింగిల్ థియేటర్లు? బాంబేలో సంవత్సరాలు అయిన సినిమాలు రోజులున్నాయి కదా, ఇక్కడ పోయినా ఆ థియేటర్లు లేవు కదా. ఇప్పుడు రేపు అదే హైదరాబాద్ అలే ఆగుద్ది. ఇంకొక 1 year తర్వాత మొత్తం ఏ థియేటర్ కనపడుతుంది? RRR రిలీజ్ చేశాను నైజాంలో. RRR సినిమాకి ఇప్పటికీ సినిమాకి 100 థియేటర్లు పోయినాయి తెలుసా మీకు? ఎన్ని రోజులు అయింది RRR వచ్చి? అంతరించిపోతుంది. ఇవన్నీ తెలిసిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. తెలియని వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ తెలియదు, ఏ థియేటర్ బంద్ అయింది తెలియదు, ఏ థియేటర్ ఉన్నదో తెలియదు. మేము మాట్లాడుతున్నాం, పోతుంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాం మేము. ఇంక ఉండాలి వ్యవస్థలో. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అయితే మూసుకోలేం కదా. సో అంటే బీయింగ్ ఏ ప్రొడ్యూసర్, మీరు ఇప్పుడు ఒక 100 కోట్ల సినిమా తీసారు అనుకుందాం. ఈ 100 కోట్ల సినిమాని రిలీజ్ చేసినప్పుడు అప్పుడు మీరు కూడా యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఈ పర్సంటేజ్ విధానాన్ని కావాలి అని అంటారా? 100%. ఎందుకంటే అంటున్నానంటే మీకు ఇది చెప్తా. వ్యవస్థ మారాలంటే ఇక్కడికి వెళ్ళి మారాలి, పైనుంచి మారదండి, ఇక్కడ నుంచే మారాలి. పాలిచ్చేవాడు పాలేరయ్యాడు. ఇవాళ వ్యవస్థ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, రెవెన్యూ ఇక్కడికి వెళ్ళి మొదలవుతుంది, థియేటర్ నుంచి రెవెన్యూ మొదలవుతుంది. కానీ ఇలా ఓటీటీకి పోయిన తర్వాత ఓటీటీ ఇంపార్టెంట్ అయింది, థియేటర్ చిన్న చూపు అయింది. అది కాదు కదా. ఇక్కడికి వెళ్ళి మనం ఎంజాయ్ చేసేది థియేటర్ని, మనం సినిమా చూసేది థియేటర్ని. కటౌట్లు పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు, పాలాభిషేకం. ఎందుకంటే అంతదాకా ఎందుకు? రిపీట్ రన్ సినిమాలు ఫుల్స్ వస్తున్నాయి కదా. ఎందుకు వస్తున్నాయి మరి? ఓటీటీలో ఉంది కదా మూవీ. అది థియేటర్ ఎంజాయ్మెంట్ మిస్ అవుతున్నాం కదా సార్. ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ 5 నెలల నుంచి సరైన సినిమా అనేది పడలేదు అందరికీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, మనందరికీ కూడా పెద్ద అనేది చాలా ఇంపార్టెంట్ సినిమా. ఆ ప్రొడ్యూసర్లు ఏమో పర్సంటేజ్ సిస్టమ్కి మేము వ్యతిరేకమని ఓపెన్గా డైరెక్ట్ ఇంటర్వ్యూలో ఇస్తున్నారు కదా ఆయన టీవీలో. మరి ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి? ఎందుకంటే ఇంకా చాలా దగ్గరకు వచ్చేసింది. అంటే సొల్యూషన్ ఏం లేదండి. యాక్చువల్లీ మేమైతే పర్సంటేజ్ విధానం అని లాస్ట్ మంత్ ఫస్ట్ నుంచే స్టార్ట్ అయింది. లాస్ట్ మంత్ నుంచి అయితే కంప్లీట్గా పర్సంటేజ్ సిస్టమ్ తప్ప మేము రెంటల్ బేస్ సినిమా వేయట్లేదు. ఎగ్జిబిటర్స్ అందరు తీర్మానం చేసుకున్నారు. రేపు ప్రొడ్యూసర్లు అదే మంచి మనసుతో అందరు వచ్చేసి పర్సంటేజ్ విధానం మేము ఒప్పుకుంటున్నాం కానివ్వండి అన్నప్పుడు ఇండస్ట్రీ చాలా ముందుకెళ్తుంది. సార్, కౌన్సిల్ మీటింగ్లో ఇద్దరు ప్రొడ్యూసర్లో మీరు ఎవరైతే 22, 23 థియేటర్లు ఎవరైతే ఒక నోటీస్ పంపించారో, మీరు రన్ చేయలేకపోతే మాకు ఇచ్చేయండి థియేటర్స్, మేము రన్ చేసుకుంటామని అన్నట్టు తెలిసింది బయట వార్తలు వచ్చి. ఆ మాట వాళ్ళనంటే వాళ్ళు ఒప్పుకుంటారా? అంటారా అలా? అది 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 అనే మాట నేను మీరు చెప్పండి. వ్యవస్థను మార్చడానికి ఇదంతా అంటే ఎవరు మాట్లాడితే ఒక ప్రొడ్యూసర్ ఒకప్పుడు అన్నాడు నా ముందటనే, థియేటర్లు వర్కౌట్ అయితే లేవు అంటే మూసుకోండి అన్నాడు ఆయన. ఆ వ్యక్తి ఇప్పుడు లేడు, ఇండస్ట్రీకి వెళ్ళిపోయాడు, సినిమాలు బంద్ చేశాడు, తీయడం మానేశాడు. అది కాదు కదా. ఇప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు ఇప్పుడు మీరు వచ్చి నాకు క్వశ్చన్ వేశారు మీరు అడగకండి అంటే అది కాదు కదా. మీ పని మీది చేస్తున్నారు, మా పని మేము చేస్తున్నాం. అందరి పని వ్యవస్థ నడవాలంటే అన్నీ సమవుజ్జిగా నడవాలి. సినిమా అన్నప్పుడు వాళ్ళు ఎందుకు కోసం తీస్తున్నారు, వీళ్ళు థియేటర్లో ఎందుకు వేస్తున్నారు? అందరూ బిజినెసే. ఇక్కడ మాకు వర్కౌట్ అయితే ఇప్పుడు ఇంకోటి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక హీరోకి రెమ్యునరేషన్ అడిగే హక్కు ఉంది. ఒక నిర్మాతకు సినిమాను అమ్ముకునేటప్పుడు ఏ రేట్ అయినా సరే ఈ రేట్ నాది అని చెప్పిన హక్కు ఉంది. ఒక డిస్ట్రిబ్యూటర్కు ఒక థియేటర్లో టర్మ్స్ చేసేటప్పుడు ఈ టర్మ్స్ కావాలి అని అడిగే హక్కు ఉంది. ఎగ్జిబిటర్కి ఏ హక్కులు లేవా చెప్పండి? ఏ హక్కు లేదా? అంటే ఏంటి అసలు? థియేటర్ ఇన్ని కోట్ల థియేటర్ని కట్టుకొని ఇచ్చేసి నాకు ఇది కావాలి అని అడిగితే సమస్యలు ఏంటండి? నాకు కావాలి అన్నప్పుడు ఎందుకు గొడవ? అంటే సార్ మీరు ఒక రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో ఫస్ట్ వీక్ కింద, సెకండ్ వీక్ కింద, థర్డ్ వీక్ కింద అని ఉంది. అంటే ఎయిర్ కూల్డ్ థియేటర్స్కి అదే పర్సంటేజ్, ఎయిర్ కండిషన్ థియేటర్స్ అన్ని ఎయిర్ కండిషన్లు ఎయిర్ కూల్డ్లు అవుతాయి కదండి. ఇచ్చినప్పుడు జరుగుతాయి కదా. ఇప్పుడు అదే చెప్పాను మీకు ఇంతకుముందు. ఇచ్చిన తర్వాత ఏ థియేటర్ అన్నా బాగా లేనప్పుడు నిలదీసే హక్కు మీకు కూడా ఉంది కదా. మీరు ఇప్పుడు ఆ థియేటర్కి వెళ్ళి ఏంటి థియేటర్ ఇలా ఉంది మీరు రాస్తారు కదా, మీడియా మీరు రాస్తారు కదా, థియేటర్ ఇంత పర్సంటేజ్లు తీసుకొని ఇంత డబ్బు కలెక్ట్ చేసుకుంటున్నారు, తీరా చూస్తే థియేటర్లో ఏసీ సరిగా లేదు, సీట్ సరిగా లేదు, సౌండ్ సరిగా లేదు, మీరే రాస్తారు కదా. అప్పుడు మీరు ఇంత పర్సంటేజ్ అని అంటున్నారు కదా, ఇప్పుడు ఇలా కాకుండా వయా మీడియాకి ఏమైనా ఫ్లెక్సిబుల్ థింగ్స్ కూడా మీరు ఆలోచించారా? అంటే వాళ్ళతో కూర్చొని ఇంత కాకపోయినా ఇంత ఈ సినిమాలో కాదండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చాలాసార్లు మీటింగ్లు అయినా మీకు గుర్తుండదు. అప్పుడెప్పుడు 21st నుంచి మేము థియేటర్లు బంద్ చేస్తామంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాని టార్గెట్ చేశారా? వీరమల్లు అప్పుడు గుర్తుందా? ఇలా కథ ఎప్పుడు ఏ సినిమాకు ఓ సినిమాకి టార్గెట్ అంటూనే ఉంటారు. ఇది ఎప్పుడు పరిష్కారం అవుతుంది చెప్పండి? అవును.
తర్వాత ఛాంబర్ ఎవరు రెస్పాండ్ కాలేదు కదా. అదే అన్ని ఓపిక పట్టిన తర్వాతనే ఇప్పుడు తెలంగాణ ఎగ్జిబిటర్స్ తట్టుకోలేక అనే దానికి ఇంకోటి కూడా చెప్తున్నా. చాలామంది ఇప్పుడు సిటీలో ఇప్పుడు మీరు చెప్తున్నారు చూసినా సౌండ్లు బాగలేవు, ఇవి లేవు, బాగలేవు అని. అవన్నీ ఎందుకోసం జరిగినాయి? వాళ్ళు క్లోజ్ చేయడానికి రెడీ ఉన్నారు. వాళ్ళు పర్సంటేజ్ విధానం రాలేదనుకోండి, మేము మూసేస్తామంటున్నారు. పర్సంటేజ్ విధానం వచ్చింది, మేము రెన్యువేషన్ చేస్తాం. చాలామందికి నేను పొద్దున్న చేస్తే ఫోన్ కొడతాను, ఏమంటే థియేటర్ బాగా చేయండి, అది చేయండి సార్, మీరు పర్సంటేజ్ సిస్టమ్ వస్తే నా థియేటర్ నడుస్తుంది, లేకపోతే నేను థియేటర్ బంద్ చేస్తున్నా. ఏం చేయమంటారు చెప్పండి? థియేటర్లు బంద్ చేపిద్దామా? రేట్లు పెంచాం. ఇది ప్రేక్షకులకు మేము ఇస్తున్న భరోసా. థియేటర్ల ఇక్కడ నుంచి మాత్రం టికెట్ రేట్లు గవర్నమెంట్ జీవో ఇచ్చిన థియేటర్ల రేట్లు పెంచాం. అది ఇప్పుడు తీసుకుంటామండి డిసిషన్. పాతే జరిగినాయి, ఎన్నో జరిగిపోయినాయి. ఇప్పుడు అవన్నిటికి సమాధానం చెప్పలేం కదా. ఇప్పుడు ఇక నుంచి మాత్రం లేదు. ఇంకా లాస్ట్ 2 years బ్యాక్ శిరీష్ గారు మాకు థియేటర్లో VPS ఛార్జెస్ పెరిగిపోయినాయి, మేము దాన్ని తీసేయాలని చెప్పి థియేటర్లు బంద్ చేశారు దాదాపు 1-2 నెలల పాటు. ఆ VPS ఛార్జెస్ ఎక్కడ లేవు, మన దగ్గర మాత్రం ఎక్కువగా ఉన్నాయి. దాని మీద మీరు ఎప్పుడు ఏం మాట్లాడాలి? ఇప్పుడు అన్ని ఒకటి ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఒకటి అయితే కదా, తర్వాత నెక్స్ట్ టైం మీకు వెళ్తాం, ఇక్కడే అయిపోతుంది. థియేటర్ దీన్ని తీసుకురావడానికే చాలా కష్టం అవుతుందండి. ఎన్నేళ్ళు అయింది ఇది? లేదు అంటే లాస్ట్ తర్వాత 750 రూపీస్ తక్కువ చేసిర్రు, మేము ఇంకా ఎక్కువ అడుగుతున్నాము, మొత్తం తీసేయమని చెప్తున్నాము. వాళ్ళు 750 రూపీస్ మన మెయిల్ చేసిర్రు, దానికి ఇంకా మేము దాన్ని మొత్తమే తీసేయమని చెప్తున్నాం. ఆల్రెడీ జరుగుతున్నది అన్నమాట. MC ఇప్పుడు పర్సంటేజ్ సిస్టంలో MC కూడా ఉంటుందండి, మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా ఉంటుందా? అంటే దాని కూడా మళ్ళీ దాని కంప్లీట్ అసలు MC సంబంధం ఏమిటిది? కాదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బాగానే ఉందండి, మరి ప్రేక్షకుడు పరిస్థితి ఏంటి అన్నాను నేను. ప్రేక్షకుని అలాగే వదిలేద్దామా? ఎప్పుడు చేయలేదు ఇక్కడైతే, ఇప్పుడు తెలంగాణలో ఎప్పుడు లేదు అది. నైజాంలో ఎప్పుడు కూడా టికెట్ రేట్లు పెంచితే కూడా రెంట్లు కానీ షేర్ కానీ ఇవ్వమని కూడా అడగను లేదు, అది ఇవ్వను లేదు. ఎనీ డిస్ట్రిబ్యూటర్ మేమే కదా డిస్ట్రిబ్యూటర్. ఎందుకు మాకు విజయ్ దేవరకొండ సినిమా పెద్దది కాదా? రౌడీ జనార్దన చిన్న సినిమానా? చెప్పండి, మీరు చెప్పండి. మీడియా చిన్న సినిమానా అది? 100% మీరు రాసుకోవచ్చు, నోట్ చేసుకోండి. ఎప్పుడు వచ్చినా ఇదే సిస్టమ్ ఉంటుంది. సినిమాకి సిస్టమ్ మార్చే పర్సన్ శిరీష్ రెడ్డి కాదండి. శిరీష్ రెడ్డి ఎప్పుడు న్యాయానికే ఫైట్ చేస్తాడు. అది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. తప్పు ఎప్పుడన్నా అయినప్పుడు నా దగ్గరికి వచ్చి మీరు నిలదీయచ్చు, నేను ఆన్సర్ ఇస్తాను. నేను అవును అందుకనే టికెట్ రేట్ పెంచద్దన్నది అందుకనే కదా. ఏ నిర్ణయాలు అంటారు? మరి అందుకనే వద్దంటున్నాం, టికెట్ రేట్లు వద్దనేది అందుకని కదా. మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు అన్నారు కదా ఎవరో నిర్మాత పంపించిండని, షార్ట్లీ ఒక 1 monthలో ఒక పెద్ద సినిమా కూడా అనౌన్స్మెంట్ చేస్తాం. మీ మీడియా ముందటనే మేము చేస్తాం. ఆ పర్సంటేజ్ని ఆడతాం. జస్ట్ 1 monthలో ఒక బిగ్ ఫిలిం అనౌన్స్మెంట్ చేయబోతున్నాం. అప్పుడు మీ మీడియా చూస్తారు. SVC పెద్ద సినిమాలు లేవు, చిన్న సినిమాలు లేవని ఫైట్ చేయట్లేదండి. న్యాయం కోసమే ఫైట్ చేస్తున్నాం, న్యాయం కోసమే ఉంటాం. మీరు 1 month ఇంకా తెలుగు ఫిలిం బిగ్ ఫిలిం ఒక 1 monthలో మీకు అనౌన్స్మెంట్ ఇస్తాం. అప్పుడు మీకు తెలుస్తుంది కదా చిన్న సినిమాలు తీస్తుర్రా పెద్ద సినిమాలు తీస్తుర్రా. శిరీష్ గారు యాక్చువల్లీ ఇప్పుడు ఏదో పర్సంటేజ్ సిస్టమ్ ఉందో వాళ్ళు కూడా APC సిస్టంలో పెట్టమని అడుగుతున్నారు ప్రొడ్యూసర్స్. నిజమా అది? ఇప్పుడు వాళ్ళు మీ పర్సంటేజ్ వ్యతిరేకం కాదు, మీ వ్యతిరేకం ఓకే. ఛాంబర్ మీటింగ్ అయితే కానీ ఛాంబర్ మీటింగ్ ఏం జరిగిందో మాకు తెలుస్తుంది, మాకైతే ఏం తెలియదు. పర్సంటేజ్ సిస్టమ్ కూడా ABC సెంటర్ సిస్టమ్ లాగా అడుగుతున్నారు. B క్లాస్ వరకు ఇదే, C క్లాస్కి కొంచెం పెంచి చేశారు. అంటే C క్లాస్ సెంటర్స్ కొంచెం వాష్రూమ్స్ అండ్ నీట్గా ఉండవు, దట్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. ఎక్కువ ఇచ్చినాం కదా సార్. మీరు పర్సంటేజ్ ఇచ్చిన తర్వాత 1 year తర్వాత అడగండి నీట్గా ఉందా లేదా. అంటే పర్సంటేజ్ ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. కాదు 2027 మొదలు పెడతాం, మేము మొదలుపెట్టిన సినిమాలు ఇప్పుడు వదిలేసి కొద్దిగా పెద్ద సినిమాలు కాబట్టి అడుగుతున్నారు కదా ప్రొడ్యూసర్లు అందరూ. ఇంకేదైనా మీకు ఏ ప్రొడ్యూసర్ చెప్పలేదా? మాకెవరు చెప్పలేదు. డైరెక్ట్ మీడియా ప్రొడ్యూసర్లే కదా మీరు, శిరీష్ గారు. ఇప్పుడు మీరు మీడియా అందరు ఉన్నారు. ఇప్పుడు మేము చేస్తున్న ఈ పని మీకు తప్పు అనిపిస్తుందా, ఒప్పు అనిపిస్తుందా? చెప్పండి. నేను అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. నిర్మాతలు ఉండొచ్చు, డిస్ట్రిబ్యూటర్లు ఉండొచ్చు, ఎగ్జిబిటర్లు ఉండొచ్చు. మీకు కొందరు నిర్మాతలతో రిలేషన్స్ ఉంటాయి, కొందరు డైరెక్టర్లతో ఉంటాయి. ఇండస్ట్రీ అంతా చూస్తున్నారు, మీరు ఏం జరుగుతుంది మీకు అందరికంటే అవగాహన ఉంది. మీకు నేను అడిగే క్వశ్చన్ ఒకటే స్టేట్ అవే, మీకు ఈ పని కరెక్ట్ అనిపిస్తుందా, తప్పు అనిపిస్తుందా?
ఏది టికెట్లు రేట్లు పెంచినప్పుడు సింగిల్ థియేటర్లో లాభం వచ్చింది, టికెట్ రేట్లు పెంచినప్పుడు మల్టీప్లెక్స్లో వస్తుంది. అది దాని సిచ్యువేషన్ సినిమా తీసుకొచ్చే ఆక్యుపెన్సీని బట్టి. కొన్ని సినిమాలు ఇప్పుడు అట్లా అంటున్నారు, కొన్ని సినిమాలు చిన్న సినిమా మల్టీప్లెక్స్లో బతుకుతుంది, సింగిల్ థియేటర్లో రూపాయి రావట్లేదు. ఇప్పుడు సింగిల్ థియేటర్లో ఇప్పుడు సినిమాలు చిన్న సినిమాలు ఎన్ని వస్తున్నాయి, పెద్ద సినిమాలు ఎన్ని వస్తున్నాయి చెప్పండి. చిన్న సినిమాలు వస్తే పర్సెంటేజ్ కూడా రెంట్లు థియేటర్లకు వర్కౌట్ అవుతలేవు. అవును అవును అది ఆ తప్పు జరుగుతుందనే కదండి పర్సెంటేజ్ సిస్టమ్ తెమ్మని. అది ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్గా ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే, నేను దాన్ని యాక్సెప్టెడ్ అంటున్నా కదా. ఇప్పుడు నేను ఒక డిస్ట్రిబ్యూటర్గా నాకు సినిమాకి దేంట్లో రెవెన్యూ వచ్చిందో దాంట్లో పరిగెత్తినా నేను కాదని అనట్లేదు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంది, సిచ్యువేషన్ మారిపోయింది, అంతరించిపోయే టైం వచ్చింది. ఇప్పుడన్నా మేల్కోవాలి కదా. నిద్రలు ఉన్నా కదని చెప్పి ఇంకా అట్లే నిద్రలు పడుకోమంటారే నన్ను, కాదు కదా. 100% అది దాన్ని అయితే మార్చలేము కదా. ఇప్పుడు ప్రొడ్యూసర్ని సినిమా చేద్దాం అనలేము, డిస్ట్రిబ్యూటర్ని సినిమాలు కొనవద్దు అనలేము. లీజులు తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, లీజులు తీసుకునే ప్రొడ్యూసర్లు ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యవస్థను ఎవరు మార్చలేం కదా. శిరీష్ గారు, సినిమా పరిశ్రమ ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా సింగిల్ స్క్రీన్స్ అంతరించిపోయే పరిస్థితి ఉంది. అవును. సో అక్కడ నుంచి ఏమన్నా రియాక్షన్ ఏమన్నా ఉందా? వాళ్ళతో రియాక్షన్ ఉంది. ఈ మీటింగ్ తర్వాత ఇప్పుడు అక్కడ కూడా ఉంది రియాక్షన్. వైజాగ్లో ఆల్రెడీ మీటింగ్లు పెట్టుకున్నారు. వైజాగ్ ఎగ్జిబిటర్లో కొందరు వచ్చారు ఇక్కడికి. అక్కడ కూడా 29th నుంచి వైజాగ్ ఏరియా కూడా పర్సెంటేజ్ సిస్టమ్ అని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఏరియా ఎగ్జిబిటర్లు నాకు పిలుపు వచ్చింది, నాకు థియేటర్లు అక్కడ, నేను దానికి మద్దతు అని చెప్పా. 93-94% theatres are closed today. 12th May. Note it down, please inquire. 93-94% శ్రీరాములు థియేటర్ కూడా బంద్ ఉంది. shows are closed. Please have sympathy. It is really sympathy critical. We have to close otherwise. 94% ఈరోజు క్లోజ్ థియేటర్స్ అంటే అసలు ఏంటిది? ఇది ఎప్పుడూ అవ్వలేదు, ఇది కోవిడ్లో కూడా చూడలేదు. ఇండస్ట్రీలో కొన్ని థియేటర్లు అయితే మెరిట్ థియేటర్లు, ఇది ఎప్పుడు బంద్ కావు, ఈ థియేటర్లు బాగుంటాయి అనుకుంటారు కదా. దాంట్లో ఉండే థియేటర్ ఒకటి శ్రీరాములు, అది కూడా ఈరోజు బంద్ ఉంది. అందులో ఒక ప్రొడ్యూసర్ అన్నమాట, మాకు 1-2 కోట్లు ఇస్తే మాకు 3వ వారంలో అయినా ఇచ్చేస్తాం మేము, ఎందుకంటే సెకండ్ వీకెండ్ తర్వాత మాకు సినిమాకి రన్ ఉండలేదు, ఎంత పెద్ద సినిమా అయినా సరే. దీని గురించి ఎస్విసి తరపున ఏం చెప్తారు మీరు? నాకు అర్థం కాలే. అన్ని సినిమాలో రన్లో 10 రోజులకి అయిపోతున్నాయి, సెకండ్ వీకెండ్ తర్వాత ఎంత పెద్ద సినిమా అయినా రన్ ఉండట్లేదు, మాకు అవసరమైతే మేము 3వ వారంలో కూడా ఓటీటీకి ఇచ్చేస్తాం, ఈ 6 వారాలు 8 వారాలు ఒప్పుకోవని అంటున్నారు. రన్ ఉండట్లేదు అట్లేదండి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, సినిమా మేము చేసాం, 4 వీక్స్కు ఓటీటీ ఇచ్చాం, సినిమా రన్నింగ్లో ఉంది. జీని మేము రిక్వెస్ట్ చేసి 50 days వరకు హోల్డ్ చేయగలిగాం. ఆడింది కదా, 50 days రన్ వచ్చింది కదా. మొన్న సేమ్ మనశంకర వరప్రసాద్ 5 వీక్స్కు టీవీలో వచ్చింది, 50 days రన్ వచ్చింది. ఓటీటీలో వచ్చిన తర్వాత కూడా సినిమా రన్ వచ్చింది. అదే ఓటీటీలో లేకపోయి ఉంటే ఆ సినిమా ఇంకా రన్ వచ్చేది కదా. అంటే ఇంకా మీ సినిమాలు అన్నిటికీ కమిట్ అవుతారు ఒక విండో, ఇలా 6 weeks 8 weeks అని చెయ్యాలి, అందరు కలిపి చేస్తే అవుద్ది. అవును. నేను ఇప్పుడు మీకు చెప్పిన, ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు రాంబాబు గారు, నేను అడుగుతున్న క్వశ్చన్ ఇవాళ అదే. ఎప్పుడైతే ఈరోజు నిర్మాతలంతా హైదరాబాద్లో లేరండి, బాంబేలో ఉంటున్నారు. బాంబేలో ఇక నేను మరి ఎక్కువ మాట్లాడితే చాలా మళ్ళీ కాంట్రవర్సీ చేస్తారు నన్ను, కానీ బేసిక్లీ అందరూ బాంబేలో ఉంటున్నారు. బాంబేలో వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగి అగ్రిమెంట్ల కోసం అక్కడ సినిమా కన్ఫామ్ అయితే కానీ ఇక్కడ సినిమా స్టార్ట్ కావట్లేదు కదా. రేపు థియేటర్లు మూత పడితే కూడా పీవీఆర్ అన్ని కార్పొరేట్ సంస్థలన్నీ అక్కడే ఉంటాయి. ఒక సునీల్ ఒకటి ఇక్కడ ఉంటాడు, మిగిలినవన్నీ అక్కడే ఉంటాయి. అప్పుడు అందరూ పోయి అక్కడ కూర్చొని నాకు ఇన్ని షోలు ఇవ్వండి. ఇప్పుడు మా మీద ఫోన్ చేస్తారు, చూసిర్రా, సునీల్ మీద ఫోన్ చేస్తారు, నాకు ఫోన్ చేస్తారు కొందరు మిత్రులు నిర్మాతలు, నాకు ఆడ షో తగ్గింది, ఈడ షో తగ్గింది, ఇది అది అదని. అప్పుడు బాంబే చేయలేరండి ఎవరు. సునీల్ ఎన్ని ఉన్నాయి సునీల్ ప్రాపర్టీ, మిగిలిన ప్రాపర్టీలు అప్పుడు ఈయన కూడా పీవీఆర్కి ఇచ్చేస్తాడు. ఇదంతా ఎందుకు, నేను కూడా రిటైర్మెంట్ తీసుకుంటాను. అవును. చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ అది కూడా ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ అదే
కంపల్సరీ ఆల్రెడీ సౌత్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా. 100% డౌటే లేదు. మరి అది జరగద్దనే కదా మూడు భాషలు తెలిసిన మనిషిని, 3 రాష్ట్రాలు తెలిసిన మనిషిని, 3 దగ్గర సినిమాలు తీస్తున్న మనిషిని, అందుకని ఇక్కడ నేను వచ్చి కూర్చున్నా. సార్ శిరీష్ గారు ఒక్క నిమిషం, ఇప్పటిదాకా జరిగిందంతా కూడా ఒక చూసే ఆడియన్స్ కావచ్చు, అభిమానులు ఒక మిత్ కావచ్చు, అంటే వాళ్ళకి ఒక అభిప్రాయం ఏర్పడవచ్చు, పెద్ద సినిమా విడుదలవుతున్నటువంటి క్రమంలో ఇదంతా కూడా చేస్తున్నారు అనేది మీరు క్లారిటీ ఇచ్చారు. అందుకనే మేమందరం మేము చెప్తున్నది ఒకటే, ఒక రిక్వెస్ట్, మన హీరోలు మంచి హీరోలు, మమ్మల్ని కాపాడుతున్న వాళ్ళు అందరినీ ఒక ప్రొడ్యూసర్లుగా, డిస్ట్రిబ్యూటర్లుగా అందరూ మంచి రిలేషన్తో నడుస్తున్న ఇండస్ట్రీ ఇది. ఇక్కడ ఎవరిని అంచడానికో ఎవరిని టార్గెట్ చేయడానికో చేయట్లేదు. ఇది బతుకు పోరాటం. ఎగ్జిబిటర్ బతకాలని చేస్తున్న ప్రయత్నంలో మన హీరోలు ముందుంటారని మేము అనుకుంటున్నాం. ఫ్యాన్స్ని ఎంకరేజ్ చేసి ఈ సింగిల్ థియేటర్లు వాళ్ళకి టికెట్లు కావాలన్నా, వాళ్ళు ఎంజాయ్ చేయాలన్నా థియేటర్ ఆడిటోరియంలలో బాంబులు వేలుస్తున్నారు. ఎంత డ్యామేజ్ జరుగుతున్నా పాపం వాళ్ళు ఓర్చుకొని ఫ్యాన్స్ని అంత ఎంకరేజ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ తప్పని ఎందుకు అనుకుంటారు? వాళ్ళు కూడా నిలబడతారని నేను అనుకుంటున్నాను.